హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ వచ్చేసి కావేరికి చిన్ని నిజం మొత్తం చెప్పేస్తుంది. ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం చెప్పిందో. అర్ధరాత్రి నిద్ర లేచి వచ్చి అన్నం పెట్టమంటే నా వల్ల కాదు చూడమ్మా. నీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది లేసల్లా. నువ్వు వెళ్ళి పనుకో చిన్ని. ఆకలి కాదులే మామయ్య. టీచర్ అమ్మ నాకు కడుపు నిండా పెట్టింది కదా. నా చిన్నికి ఇలా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదనుకుంటానన్నా. కానీ చిన్నికి అలా పస్తుల పనుకోవడం మంచిది కాదు కదరా. అవునా సత్యంబాబు నిన్ను చూశాడనుకో ఏమవుతారా మా అంటే కొడతాడేమో. కానీ చిన్ని మాత్రం తినాలి ఈరోజు. సరే నా మాట వినన్నా, వెళ్ళిపోదాం. లేదురా, నన్ను కొట్టినా తిట్టినా ఈరోజు మాత్రం మా కూతురు అన్నం తినాలి. నా వద్దన్నా, చిన్నినే బయటకు వచ్చేలా చేద్దాం. ఎలా చేస్తావురా? సర్లా, మాకు నా నంబర్ తెలియదు కదా. నా నంబర్ తోటి ఫోన్ చేసి చిన్నినే బయటికి రమ్మని చెప్తాను. హలో, ఎవరు? నేను చందు ఫ్రెండుని. ఒకసారి చందు ఫోన్ ఇస్తారా? ఇదిగోరా నీ ఫ్రెండ్ అంట. హలో, నేను హాఫ్ టికెట్ని. నువ్వా? చెప్పు సురేష్. ఏం లేదు, నేను రాజన్న మీ ఇంటి ముందలు ఉన్నాం. ఒకసారి చిన్నిని బయటికి రమ్మని చెప్తావా? నీ మామయ్య వచ్చాడంట. ఇప్పుడెందుకు వచ్చాడు నాన్న? ఏమో నీకోసం అన్నం తెచ్చాడంట. నేను అన్నం తినలేదని నాన్నకి ఎలా తెలిసింది? మళ్ళీ పిల్లలు అన్నం తినకపోతే అమ్మ నాన్నకు తెలుస్తుందేమో. మన ఏంటి ఆలోచిస్తున్నావు? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నా ఇష్టం, నేను వెళ్ళను. అన్న చందు ఫోన్ చేస్తున్నాడు. చెప్పు చందు. ఏమో చిన్ని రానంటుంది, తను బయటికి రానంటుంది. పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. నేను ఎంత చెప్పినా వేస్ట్. మీరు వెళ్ళిపోండి సరేనా? ఉంటాను. చిన్నికి రాదన్నా, వెళ్ళిపోదాం. చిన్ని బయటికి రాకపోతే నేను వెళ్తాను. వద్దన్నా. ఆగురా, ఎందుకు వచ్చావు? చిన్ని నువ్వు పొద్దున రావాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను ఆటో డ్రైవర్ లాగా రాలేను. చిన్ని నాన్నలా వచ్చాను. టిఫిన్ తీసుకొని వచ్చాను తన కోసం. టిఫిన్ ఎందుకు తీసుకొచ్చావు? తను అన్నం తినలేదని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అంటే ఆలు కర్రీ అంటే తనకి ఇష్టమని నేను తింటుంటే తనకు తీసుకొని వచ్చాను, అందుకే తీసుకొచ్చాను. నా మేడకోడలికి టిఫిన్ తీసుకెళ్ళడానికి నువ్వెవరు అసలు? ఆమెకి ఏమన్నా ఇష్టం ఉంటే మేము చేసిస్తాం, మేము పెడతాం. చేసి పెట్టలేమా? చేసి పెడతాం కదా. నీ వంట తినడానికి అంత కర్మ ఏం పట్టలేదు. వెళ్ళిపోయిగా. సత్యంబాబు వెళ్ళిపో అని చెప్పాను కదా. ఏందయ్యా ఇచ్చేది? అందరూ నువ్వు ఇలా క్యాలరీలు తీసుకొస్తుంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సత్యంబాబు కోడలికి అన్నం పెట్టడానికి గిట్ట శాత అవుతలేదా అని అంటారు. కాదు సర్లక్క. అక్క తొక్క, నీకు నాకు వరుస ఏంటి? వెళ్తావా వెళ్ళవా? మర్యాదగా. వెళ్తాను సత్యం. ఈ బాక్స్ నా కూతురికి ఇచ్చి వెళ్తాను. తెచ్చావురా? విషం కలుపుకొని తెచ్చావా? లేదు సత్యంబాబు, నేనెందుకు విషం కలుపుకొని తెస్తాను? ఇంటందరినీ చంపడానికి తెచ్చావా? మా చెల్లె జీవితం ఖరాబ్ చేసావు. అలాగే మా అందరినీ చంపాలని ట్రై చేస్తున్నావా? మామయ్య వదిలేయండి. నాన్న నువ్వు వెళ్ళిపో. అలాగే చిన్ని, వెళ్ళిపోతాను. అలా అది కుక్కలకేసేయి. సరే అండి. తినకుండా ఇలా పస్తులుండడం మంచిది కాదు. అన్నం ప్రణబ్రహ్మం కదా, తిను. ఎవరిమైనా కోపం వస్తే మన వాళ్ళ మీద చూపించాలి, కానీ అన్నం మీద కాదు. నువ్వు నా మాట విని అన్నం తిను. నువ్వు గిట్ట నా మాట విని నాన్నతో మాట్లాడు అమ్మా. ఒకసారి నాన్నతో మాట్లాడమ్మా. ఏం మాట్లాడాలి? ఆ దుర్మార్గుడితో ఏం మాట్లాడాలి? మా జీవితాలన్నీ నాశనం చేసిన వాటితో ఏం మాట్లాడాలి చెప్పు. జీవితాలకు వచ్చి మళ్ళా ఖరాబ్ చేసి వెళ్ళిపో అని చెప్పాలనా? అది కాదమ్మా. ఏది కాదే? కాదమ్మా, ఏది కాదు. మన జీవితాన్ని నాశనం చేసింది మీ నాన్ననని అర్థం కాలేదా నీకు? తెలియదా? జైలుకి వాడే కదా పంపించింది. వాని వల్లనే కదా నేను జైలుకి వెళ్ళాను. 10 ఏళ్ళ నుంచి నువ్వు నాన్న అని తెలియకుండా నువ్వు పెరిగావు. అవన్నీ ఒకప్పుడు అమ్మా. కానీ ఇప్పుడు నాన్న మారాడు కదా. మారాడు. ఏం మారాడు? ఏం మారాడే? గతంలో కూడా మారాడని మా అన్న నమ్మాడు. కానీ ఏమైంది? పెట్టుకొని ఒక అల్లుని చూసుకున్నాడు. కోర్టుకు వచ్చి నన్ను నిర్దోషి అని చెప్తాడు అనేసరికి ఆయన చెప్పకుండా ఆ రోజు లాస్ట్కి ఏమైంది? చివరి నిమిషంలో మాయమైపోయాడు. ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఒక రకంగా వాడికిట చావుకి కారణమయ్యాడు. ఎవరో శ్రేయోభిలాషి నన్ను కాపాడి మీద దయపడి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజు నేను చచ్చిపోయేదాన్ని కదా. మన చావు కొడుకునే ఆ రాక్షసి వాడు చస్తగిట పీడ వదలదు. అమ్మా తప్పు అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ప్రపంచం సృష్టిలో నువ్వు కావేరిన చనిపోయిన ఉషాలా బతుకుతున్నావు. దాని కారణం మా నాన్నే. నేను చెప్పేది నిజం అమ్మా, నిజం. నీ ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడింది నానే. నిన్ను కాపాడటమే కాకుండా నీతో ఫోన్లో మాట్లాడి నీ శ్రేయోభిలాషిగా నిన్ను జాగ్రత్త చూసుకునేది అదంతా నాన్నే. ఏసీపీ విజయ్ సార్ నిన్ను కావేరి అని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవన్నీ తప్పించింది మా నాన్నే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటి రెప్పల్లా కాపాడుకుంటూ వస్తుంది మా నాన్న. ఏంటి చిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజాలమ్మా.
ఇప్పటి వరకు నీకు తెలియని నిజాలు ఇప్పుడైనా నమ్ముతావమ్మా నాన్న మారాడంటే? ఇప్పుడంటే నమ్ముతావమ్మా నాన్నకు మన మీద ప్రేమ ఉందంటే? నమ్మను. అతనికి మన మీద ప్రేమ ఉంది అంటే చచ్చినా నేను నమ్మను. అతనికి నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకమ్మా ఎన్నిసార్లు కాపాడుతాడు? ఎందుకంటే చేసిన తప్పు తీర్చుకోవడానికి. చెయ్యని తప్పుకి నేను 10 ఏళ్ల పాటు జైల్లో ఉండేటట్టు చేసిన వాడు, చాలా పుంతుగా నువ్వు పెరగాల్సిన నువ్వు 10 ఏళ్ల పాటు నన్ను జైల్లో ఉంచి ఆ తప్పు దిద్దుకోవడానికి ఇప్పుడు నాకు సాయం చేసినట్టు నటిస్తున్నాడు. మనకు చేసిన తప్పుకి ఆయన గిల్ట్ ఫీల్ అయ్యి ఇలా చేసిన ప్రేమతో అయితే కాదు.